ఇలాగ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. కళ్ళు మూసుకొని దేవుని ఎట్లారా వాక్యములో మన కొన్ని వచనాలు చూద్దాం. ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరిచెదరు గాని వారు హృదయం నాకు దూరముగా ఉన్నది. గమనించుకోండి పిల్లలు, ఆ ప్రజలు అక్కడున్న ప్రజలు గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుస్తున్నారు, పెదవులతో నన్ను పై స్థానంలో ఉంచుతున్నారు, పై స్థానంలో పెడుతూ ఉన్నారు. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు ఉన్నతమైన వాడు, నా దేవుని స్థితి చాలా పెద్దది, నా దేవుడు గొప్పవాడు అని చెబుతూ ఉన్నారు. ఆ ప్రజలు వారి హృదయాలను చూస్తే దూరముగా ఉన్నారు దేవుని ప్రియమైనటువంటి వారు. మనకైతే కాదు, నాకు తెలిసినంత మనకు కాదు. మనం ఎప్పుడు దేవునికి దగ్గరగానే ఉంటాం, మన ఇష్టానుసారమైన పనులు చేసుకుంటూ. ఆ ప్రశ్న మనం ఎప్పుడు దేవునికి దగ్గరగానే ఉంటాం కదా, ఎప్పుడు దేవునికి దగ్గరగానే ఉంటాం. మన ఇష్టం వచ్చిన గంతులు వేసేస్తాం, ఇష్టం వచ్చిన టీవీ చూసేస్తాం, ఇష్టం వచ్చిన సీరియల్ తిరిగి కూర్చుంటాం, ఇష్టం వచ్చిన మనుషులతో గడుపుతాం, ఇష్టం వచ్చిన జీవితాన్ని గడుపుతాం. ప్రార్థన చేయాలనే మనుషులు వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ఎందుకులే, తర్వాత చేద్దాం, 2 నిమిషాలు ఆగి, ఇప్పుడు ఎందుకులే, 10 నిమిషాలు ఆగి చేద్దాం, ఇప్పుడు ఎందుకులే, ఆగి చేద్దాం, తర్వాత చేద్దాం, తర్వాత చేద్దాం, తర్వాత చేద్దాం అన్నట్టు టైం ల్యాగ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ప్రార్థన చేయడం అనేంత మన గురించి కాదు, వారి గురించి చెప్తున్నారు. పెదవులతో ఆరాధిస్తున్నారు కానీ, పెదవులతో స్తుతిస్తున్నారు కానీ, పెదవులతో ఉన్నతమైన స్థానంలో పొగుడుతున్నారు కానీ హృదయాలు నాకు దూరముగా ఉన్నాయని చెబుతూ ఉన్నాడు దేవుడు. దేవుని ప్రియులారా, దేవునికి స్తోత్రం. వీరి పెదవులు మాత్రమే నాకు దగ్గరగా ఉన్నాయి కానీ హృదయం మాత్రం ఏమై ఉన్నదండి, దూరముగా ఉన్నది. హృదయ ఆలోచనలు దూరంగా ఉన్నాయి. బిడ్డ, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుడిని నమ్ముకుని, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుడితో గడుపుతున్నా, నువ్వు మోకరించిన దినాలు ఎన్ని, నువ్వు మోకరించిన గడియలు ఎన్ని, నువ్వు మోకరించి ప్రార్థించిన సమయాలు ఎన్ని ఉన్నాయో ఒకసారి చూడగలవా? అవి చెప్పగలవా? ఏదైనా విషయం చెప్పినా, ఏదైనా వాక్యం చెప్పినా ఎవరి గురించో వారి గురించి చెప్పారేమో అని అనుకుంటున్నారేమో. ఈ వాక్యం ఆనాటి నుంచి, ఆ ప్రజల నుంచి ఈనాటి వరకు, ఈనాటి ప్రజల వరకు కూడా ఉపయోగపడేటువంటి వాక్యమేది. అప్పుడు ఆ ప్రజలకే కాదు, ఇప్పుడు ఇక్కడ మందిరంలో కూర్చున్న మనకి కూడా చెప్తున్నది ఈ వాక్యము. ఈ మాట నీతో మాట్లాడుతూ ఉన్నది. ఈ ప్రజలు, ఈ మనుష్యులు పెదవులతో ఆరాధిస్తున్నారే గాని, పెదవులతో ప్రార్థిస్తున్నారే గాని, పెదవులతో నామము గొప్పదంటున్నారే గాని, పెదవులతో నా దేవుడు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు అని చెప్తున్నారే గాని హృదయాలు ఏమయ్యాయంట? మరి ఇంకెందుకు? అసలైనదే దూరమైతే నీకు ఏమి ప్రయోజనం చెప్పండి? ఏమి ప్రయోజనం అండి? ఏమి ఉపయోగము చెప్పు? పుస్తకాలు ఉన్నాయి, చదవడానికి అన్నీ ఉన్నాయి, చేయడానికి అన్నీ ఉన్నాయి, సమస్తముని దగ్గర ఉన్నది. కానీ పరీక్ష టైంలో నువ్వు రాయడానికి పెన్ను లేదు నీ చేతిలో. నువ్వు మంచి టాలెంటెడ్ పర్సన్, మంచి ఎక్సలెంట్ స్టూడెంట్, మంచి ఉన్నతమైన స్థాయి బ్రిలియంట్ స్టూడెంట్, నువ్వు ఉన్నతమైన స్థాయిని టీచర్ల దగ్గర మంచి మెప్పు పొందిన వ్యక్తివి నువ్వు. కానీ పరీక్షకి వెళ్ళేటప్పుడు పెన్ను లేదు నీ చేతిలో. అందుకు ఎంత బ్రిలియంట్ అయినా పాస్ అయిపోతావా బిడ్డ? అన్నీ ఉన్నాయి
హృదయం ఏమైపోయిందండి? దేవుడికి దూరమైంది. ఈ పని చేయొచ్చా చేయకూడదా, చేయకూడదని నీ మనసు నీకు చెబుతున్నప్పటికీ కూడా చేయొచ్చా చేయకూడదని చివరాఖరికి నువ్వు డిక్లేర్ చేసేది ఏదంటే చెడునే డిక్లేర్ చేసుకుంటావు. చేయకూడదు దానినే చెయ్యాలనే డిక్లేర్ ఈ క్షణానికి చేసేద్దాం. ఎవరు చూడట్లేదు కదా, ఎవరు చదవట్లేదు కదా. ఈ పని చేయకూడదని నీ మనసు నీకు చెబుతున్నప్పటికీ కూడా దేవునికి దూరం అయ్యేది ఇదే, దేవునికి దూరం చేసేస్తుందని నీ మనసు నీకు చెబుతున్నప్పటికీ కూడా నువ్వేం చేస్తావంటే, నువ్వు నీ మనసులో డిక్లరేషన్ ఏం చేసుకుంటావంటే ఏది చెడో దాన్నే చేయడానికి నిర్ణయించుకుంటావు. మరి దానికోసం అంతసేపు ఆలోచించడం ఎందుకు? నీ హృదయం ఏమైంది? దేవునికి దూరమైంది. బైబిల్ పట్టుకుంటున్నాం, ప్రార్థనకు వస్తున్నాం, శుక్రవారం ప్రార్థనకు వస్తాం, ఆదివారం ప్రార్థనకు వస్తాం, ప్రతి ప్రార్థనకి వెళ్తాం, మీటింగ్ ఉంటే వెళ్తాం, ఎక్కడికైనా వెళ్తున్నాం, ఎంతైనా చేస్తాం. పాస్టర్ గారు లేమంటే లేస్తాం, కూర్చుంటాం, ఆరాధించమంటే ఆరాధిస్తాం, మరి చేతులు ఎత్తమంటే ఎత్తుతాం, మరి ఇష్టానుసారమైనటువంటి ప్రార్థన చేస్తాం, ఇష్టానుసారమైనటువంటి అన్ని చేస్తాం. కానీ నీ మనసు దేవునికి దూరం అయిపోయింది. మనసు దగ్గరికి ఇంటికి వెళ్ళగానే చెప్పకుండానే ఆరాధిస్తాడు, చెప్పకుండానే ప్రార్థనకి వెళ్తాడు, సమయాన్ని పాటిస్తాడు, ఎప్పుడు పెడితే అప్పుడు మోకరిస్తాడు, ఒకరి దగ్గర చెప్పించుకునే స్థాయిలో వాడు ఉండడు. దేనికి లొంగడు, హృదయము దగ్గర ఉండాలి. స్తోత్రం. నువ్వు పెదవులతో నువ్వు దేవునికి దగ్గరగానే ఉన్నావు. పెదవులతో మాట్లాడడానికి ఈ రోజు నుంచి సాయంత్రం, ఉదయం నుంచి సాయంత్రం వరకు చెప్పమని చెప్తావు. యేసుప్రభు గురించి చెప్పు అంటే ఆయన గొప్పతనాన్ని చాటి చెప్తావు, బైబిల్లో ఉన్న అన్ని విషయాలు చెప్తావు, చాటి చెప్తావు, చాలా చెప్తావు. కానీ నీ మనస్సులో ఏముంటదంటే దేవునికి దగ్గరగా నువ్వు ఉండలేవు. నీ రహస్య ఆలోచన విధానాన్ని బట్టి, నీ రహస్య పాపమును బట్టి, నీ రహస్య జీవితాన్ని బట్టి, నీ అంతరంగ పురుషుడు అంతరంగ జీవితాన్ని బట్టి నువ్వు దేవునికి దగ్గరగా లేకపోతున్నావు. దేవుని ప్రియమైనటువంటి వారలారా, నీ లోపల ఉన్నవాడు వేరుగా నిన్ను డైరెక్షన్ చేస్తూ ఉన్నాడు. నువ్వు బయటకున్న జీవితం నీది కాదు అసలు. ఈ రోజు నీ మనసులో ఏమున్నదో తెలిసే మరి మిషన్లో కనుక వచ్చినట్లయితే ఒక్క మనిషి బ్రతకడం, ప్రతి ఒక్కడు రోజుకి వందల్లో సంఖ్యలో చనిపోతారండి. మన జీవితం బయటకు వచ్చేసింది, మన బొమ్మతో మొత్తం బయటపడింది, మన జీవితం బయటపడింది, మన బ్రతుకంతా బయటపడింది అని చెప్పి చనిపోతాం వెళ్ళి. బిడ్డా, ఒక మాట చెప్పనా, మీరు బాధపడితే బాధపడండి, కానీ గుట్టలు వేసుకొని శరీరాన్ని కప్పునట్టు కప్పుతున్నారు పాపాన్ని మీ జీవితంలో. అది నిజంగా బయటపడ్డ రోజు గుట్టలు ఇడిచి నడిరోడ్డు మీద నిల్చోబెట్టినట్లే మన జీవితం అయిపోయింది. దేవుని ప్రియమైనటువంటి బిడ్డ, నీ భావత్వం అంతా బాగోలేదు కాబట్టే దేవునికి దగ్గర కాలేకపోతున్నాం, దేవునికి కనెక్ట్ అవ్వలేకపోతున్నాము. మన అంతరంగంలో ఉన్న పాపాన్ని బయటికి తీస్తే, ఆ అంతరంగంలో ఉన్న పాపాన్ని బయట పడేస్తే అప్పుడు దేవుడికి దగ్గర కాగలము. అందుకే ఆయన క్లియర్ గా చెప్పాడు, ఏమన్నాడంటే మీ హృదయం నాకు చాలా దూరంగా ఉంది. మానవులు కల్పించిన పద్ధతుల్లో బోధించుచు ఇక్కడ క్లారిటీ ఇచ్చేస్తాడు. మానవులు కల్పించిన పద్ధతులు అమ్మా, నువ్వు దేవుడికి అంత ఇంపార్టెంట్ ఇస్తున్నావు, చెప్పడానికి చెప్తున్నావే కానీ నువ్వు దేవుడికి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నావు, నువ్వు నీతో మాట్లాడిన మనుషులకి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నావు. ఈరోజు ప్రార్థన రాజకీయ నాయకుడు ఆధార్ కార్డు పట్టుకొని రమ్మన్నాడు. ప్రార్థన తర్వాత అన్న చూసుకోవచ్చు, వచ్చి వారం అయినా ఉంటుంది ప్రార్థన. ఇప్పుడు కార్డు తెమ్మన్నారు అర్జెంటుగా, డాక్టర్ మీటింగ్ రమ్మన్నారు అర్జెంటుగా వెళ్ళిపోవాలి. నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు, దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు, దేని దగ్గర నువ్వు ఏ ఎక్కువ ఇంపార్టెన్స్
మానవులు కల్పించిన దానికి ఇంపార్టెంట్ ఇస్తున్నావా? మానవులు తయారు చేసిన దానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నావా? దేవుడు చేసిన దానికి ఈ రోజు ప్రార్థన 10 గంటలకు నేను దేవుని మందిరంలో ఉండాలి, ఈ రోజు ప్రార్థన 7 గంటలకు నేను మందిరంలో, ఈ రోజు ప్రార్థన 6:30కి నేను మందిరంలో ఉండాలి అని అనుకుంటే, ఖచ్చితంగా నువ్వు ఆ రోజు ఉండాలి అని అనుకుంటే నీ హృదయం దేవునికి దగ్గరగా ఉన్నది. నువ్వు పాస్టర్ గారికి భయపడు, బాబాయ్ గారికి భయపడు, రాడికి భయపడు, లీడికి భయపడు, ఎవడు పడితే వాడికి భయపడే పని లేదు. నీలో భక్తి ఆ టన్నులో సరిపొట్టు వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. నీ హృదయం దేవునికి దగ్గర ఉంటే మానవుడు కల్పించిన వాటిని పాటించు, మానవుడు కల్పించిన వాటికి ఇంపార్టెంట్ ఇవ్వు. ఒకసారి ఆగి కూర్చొని ఆలోచించు, ఇవన్నీ ఎందుకు వచ్చాయి, ఈ మూలలు ఎందుకు వచ్చాయి, ఈ ఈశాన్యాలు ఎందుకు వచ్చాయి, ఇవన్నీ ఎందుకు వచ్చాయి, ఈ ఎందుకు పాటిస్తున్నాం? పాటించకపోతే బతకలేమా? పాటించకపోయినా బ్రతుకుతాం. చస్తాననే భయంతో పాటించేస్తాం. చావకుండా భూమిలో చనిపోతావా? ఒకరోజు చచ్చిపోతావు. నువ్వు పాటించినా పాటించకపోయినా స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రియులారా, ఒక రాష్ట్రం ఉన్నది, అమావాస్య రోజే వారికి మంచి రోజు అంట. ఆ రోజు శుభకార్యాలు జరిగిస్తారు వారు. నీకు అమావాస్య వస్తే ఇవన్నీ ఎందుకు వచ్చాయి? మానవుడు కల్పించిన దానిని పాటించావా? దేవునికి దూరంగా ఉన్నావు. హృదయం దూరంగా ఉండడం అంటే ఏంటో తెలుసా? హృదయం దూరంగా ఉండడం అంటే ఏంటో తెలుసా? దేవుని ప్రియమైనటువంటి వారులారా, హృదయము దేవునికి దూరంగా ఉన్నది అంటే ఇదిగో దైవజనుడిని నువ్వు శుభకార్యం జరిగించుకుంటున్నప్పుడు నువ్వు మానవుడు కల్పించిన దానికి